తెలుగు భూమి న్యూస్ ఛానల్ నేను సుమలత. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి 18వ వార్డులో స్థానిక కౌన్సిలర్ బొద్దుల అరుణ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ బొద్దుల రవీందర్, వార్డు అధ్యక్షుడు సాయికృష్ణ, కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గెలుపు కోసం ఈరోజు గడప గడపకు ప్రచారం చేస్తూ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మర్రి మల్లయ్య, తంగళ్లపల్లి రామకిషోర్, తుమ్మ రాజేష్, భోగ సంతోష్, అల్లావుద్దీస్తా తదితరులు పాల్గొనడం జరిగింది. కారు గుర్తు కూడా కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, వినోద్ కుమార్ గారి నాయకత్వం, నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే. కరీంనగర్ పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారి కారు గుర్తుకు ఓటేయాలని ఈరోజు జమ్మికుంట మున్సిపాలిటీలోని కొత్తపల్లిలోని 18వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరం భారీ ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. ప్రజల దగ్గర నుంచి కూడా కారు గుర్తుకు విపరీతమైన స్పందన లభిస్తున్నది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రత్యర్థులైన ఇద్దరు కూడా, ఒకరు గత 30 సంవత్సరాల నుండి ఈ ప్రాంతానికి పరిచయం లేని వ్యక్తి, పోయినసారి గెలిచిన ఇంకో పార్టీ అభ్యర్థి ఈ ప్రాంతంలో ఎవరికి కూడా పరిచయం లేదు, ఒకనాడు కూడా రాలేదు. ఈ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో జమ్మికుంటనే పెద్ద రైల్వే స్టేషను. ఈ రైల్వే స్టేషన్ గత 5 సంవత్సరాలు కూడా ఆయన ఒకనాడు కూడా విజిట్ చేసింది లేదు. ఆయన ఏమనంటే జై శ్రీరామ్ పేరు చెప్తాడు, కానీ పురాతనమైన దేవాలయం కరీంనగర్ జిల్లాలోనే, ఆయన నియోజకవర్గంలోనే ప్రముఖమైన మనకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇల్లంతకుంటలోని సీతారామచంద్ర స్వామి ఆలయం ఉన్నది. ఇక్కడ ప్రతి సంవత్సరం భారీ ఎత్తున బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, కళ్యాణం, పెద్ద రథం, లక్షలాది మంది భక్తులు 4-5 రాష్ట్రాల నుంచి వచ్చేస్తారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా పనిచేస్తూ ఇప్పుడు పోటీ చేస్తున్న గౌరవనీయులు బండి సంజయ్ గారు మాత్రం ఆయనకి ఇల్లంతకుంట అడ్రస్సే తెలియదు. ఇదంతా ప్రజలలో అందరూ మాకే ప్రచారం చేస్తుంటే వారే చెప్తున్నారు. ఈ ఎన్నికలు వస్తున్నాయనే ఉద్దేశంతో తూతూ మాత్రంగా 2 రైళ్లు మాత్రం ఆపడం జరిగింది. అవి మాకు తెలిసి ఎన్నికలు అయిపోగానే ఆ రైలు బంద్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అభివృద్ధి పేరుతోని ఏమో చేస్తానని చెప్పి గత సంవత్సరంగా నాగపూర్ బ్యాయించారు. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ లాంటి రైళ్లను కూడా ఈ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. దీంతో హైదరాబాద్కు 70 రూపాయలలో టికెట్లో వెళ్ళేవారు బస్సుల ద్వారా ఒక 600 రూపాయలు ఖర్చు చేసుకోవాల్సి వస్తుంది. సామాన్య ప్రయాణికానికి భారం అవుతుంది ఈ ప్రభుత్వం చేయబట్టి. కాబట్టి వినోద్ కుమార్ని గెలిపించి పార్లమెంటులో మన తరఫున ప్రశ్నించే గొంతుకైతాడు. మనకు ఇదివరకు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు తీసుకొచ్చిండు. ఇప్పుడు కూడా జమ్మికుంట రైల్వే స్టేషన్ కానీ, మన ప్రాంత అభివృద్ధి కానీ, తెలంగాణ అభివృద్ధి గురించి ఆయన పాటుపడతాడని మేమందరం నమ్మి బోయినపల్లి వినోద్ గారి కారు గుర్తుకే ఓటాలని ప్రచారం చేస్తూ ఆయన తప్పకుండా భారీ మెజారిటీతో గెలిపిస్తామని తెలియజేస్తున్నాను.